ఈరోజు మనం ఈ వీడియోలో మనుషులు మారాలి చిత్రం నుంచి మనం చీకటిలో కారు చీకటిలో అనే చక్కని పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను రాగం పేరు శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం ఇది 26వ జనక రాగం, మేళకర్త రాగం, చారుకేసి రాగం. ప్రధానంగా అన్యస్వరము కాకల నిషాదం కలుస్తుంది. అది కలిసినప్పుడు మీకు తెలుస్తుంది, నేను చెప్తాను. ఇప్పుడు మనం శృతి 1.5 శృతి అనమాట. ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్కి సి, బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం కదా, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్ అంటే 1.5. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. ఇప్పుడు మనం చారుకేసి రాగం యొక్క ఒకసారి మూర్ఛను ప్లే చేసుకుంటూ పాడుకుందాం. ఇది మన 1.5 శృతి అనమాట. సరి గమ పదని సని ధప మగరి సా. ఈ బ్లాక్కి సా షడ్జమము, ఈ బ్లాక్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్కి గాత్రి అంతరగాంధారము, ఈ బ్లాక్కి మళ్ళా మావన్ శుద్ధ మధ్యమము, ఈ బ్లాక్కి పా పంచమము, ఈ వైట్కి దావన్ శుద్ధ దైవతము, ఈ వైట్కి నీటు కైసిక నిషాదము, ఈ బ్లాక్కి తారస్థాయి షడ్జమము. డిసెండింగ్ ఆర్డర్ కూడా సేమ్ అవే వస్తాయి అనమాట మళ్ళీ అనమాట. ఇప్పుడు మనం పల్లవని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఇది పంచమంలో స్టార్ట్ అవుతుంది. చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలు ఏదరికో ఏ దశకో. చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలు ఏదరికో ఏ దశకో. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. చీకటిలో పాద పపా, ఇదనమాట. సరిపోయింది. అక్కడ చీకటిలో 4 సాహిత్యాక్షరములు, పాద పప 4 స్వరాక్షరములు. ఇది పాట పాడుకునే విధానం. సరిపోయింది అక్కడ. పాద పపా చీకటిలో కారు చీకటి పాప పాద పా. సరిపోయింది. కారు చీకటి లో దప నిద దప లో దప నిదప మా దప నిదప మా. ఈ దాప నిదాపమను మనం మా దాప నిదాప మా పోయి మా అని పాడుకోవాలి దాన్ని. పాప పాదప మా కారు చీకటిలో. ఈ లైన్ మొత్తం చూద్దాం. చీకటిలో కారు చీకటిలో పాద పపా పాప పాదప మా కాలమనే గగమ పగ అంటే బాగోదు. కాల గగ కాల మనే మపగ మా మాయే మా నే పగ. ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. గగమగా కాలమనే గగమగా కడలిలో గగగ కడలి. సరిపోయింది. లో మప, ఈ మపను మనం పా అని పాడుకోవాలి. గగ గగ మగ గగ పా
కాలమనే కడలిలో శోకమనే గగమపమ శోక గగ సరిపోయింది. మాయే గగమ శోకమ నే పామ, ఈ పామని మనం మా అని పాడుకోవాలి. గగమమ శోకమని పడవ గమగ పడవ సరిపోయింది. లోహు రిససా, ఈ రిససాను మనం సా అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాం. కాలమనే కడలిలో శోకమనే పడవలో గగమగ గగగప గగమమ గమగస ఏదరికో పాని సరి మరి 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 సని, అది అన్నమాట స్వరం. ఏదరి పానిస ఏదరి సరిపోయింది. కో సరి మరి 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 సని, ఈ సరిరి రిమ 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 రిసని మనం నీ అని పాడుకోవాలి. లాస్ట్ నీ దగ్గర ఆగింది అమ్మటి. నీ నీ పాని సరి ఏదరికో ఏ దశకో ఏ నిరిసా, ఈ నిరిసాను మనం సా అని పాడుకోవాలి. సా సా ఏదరికో సారిసా, ఈ సారిసాను మనం సా 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 ఏదరికో ఏ దశకో సారి ఏ దశకో పానిసని సా సా. పల్లవిని మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, క్లియర్గా జాగ్రత్తగా వినండి. పాద ప పాప పాద పమా గగమ గగమ గగగప గగమమ గమగస పానిసని సా సా పాద ప పాప పాద పమా గగమ గగగప గగమమ గమగస పానిసని సా సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. మనసున పెంచిన మమతలు పోయే మనసున పంచిన మనిషే పోయే మనసున పెంచిన మమతలు పోయే మనసున పంచిన మనిషే పోయే మనిషే లేని మౌనంలోన మనుగడ చీకటిమయమైపోయే లేరెవరు నీకెవరు. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. మనసున పెంచిన మనసున ససరిగా సరిపోయింది. మనసున ససరిగా మనసున పెంచి గాగా పెంచి నా
గారి, ఈ గారిని మనం రీ అని పాడుకోవాలి. ససరి గరి మనసున పెంచిన మమతలు రిగరిసా మమతలు. సరిపోయింది ఇది. పోయే సాపా, ఈ సాపాని మనం సాపా పోయే అని పాడుకోవాలి. రిగరి సాపా మమతలు పోయే. ఈ లైన్ మొత్తం చూద్దాం. ససరి గరి రిగరి సాపా మనసున పెంచిన మమతలు పోయే. మమతలు పంచిన మమతలు ససరిమ. సరిపోయింది. ససరిమ మమతలు పంచిన మామ. సరిపోయింది. మనిషే మణి గగ మణి షే రీసా, ఈ రీసాని సా గగ సా మనిషే పోయే పో రిగా, ఈ రీగాని మనం గా అని పాడుకోవాలి. గా గా పోయే గగ సా గా గా మనిషే పోయే. రెండో లైన్ చూద్దాం. ససరి మమా మమా గగ సా గా గా మమతలు మమతలు పంచిన మనిషే పోయే. మనిషే లేని మనిషే లేని మనిషే సస మనిషే రిగా, ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. సస గా మనిషే లే రీగా, ఈ రీగాని మనం గా అని పాడుకోవాలి. లే నీ రిగరిసని, ఈ రిగరిసని మనం నీ అని పాడుకోవాలి. ససగా గాని మనిషే లేని మౌనం నీ సరి మౌని మౌనం సరి, ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. నీ రీ మౌనం లో సారి, ఈ సారిని మనం రీ అని పాడుకోవాలన్నమాట. నీ రీ రీ మౌనంలో నా సరి సనిదా, ఈ సరి సనిదాన్ని మనం దా. నీ రీ రీ దా మౌనంలో నా మనిషే లేని మౌనంలోనా. ససగా గాని నీరీదా మనుగడ దద్ద. సరిపోయింది. చీకటి, ఇక్కడ రెండు నీళ్ళు ఇచ్చింది. దాని దా, ఇది దావన్ శుద్ధ దైవత. ని ఇది నీటు కైసికి నిషేధం, నీత్రి కాకల నిషేధం. చీకటి దానిని దద్ద దానిని మనుగడ చీకటి మయ నిని, ఇది నీటు ఫస్ట్, ఇది ఈ రెండోది నీత్రి కాకల నిషేధము. నీటు నీత్రి రెండు వచ్చినాయి. మయ దానిని నిని చీకటి మయ మై దని 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 దని, ఇది దావన్ నీటు. దని, ఇది దా నీత్రి కాకల నిషేధం. దని 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 నీదా, ఈ దని దని నీదాని మై ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనం నీ దా అని పాడుకోవాలి.
నీ 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 చి ని దా దాని దాని ని దా చీకటిమయమై పోయే పాప ద ద ద ద దాని ని ద ద ద ద దాని ని దా దా పాప మనుగడ చీకటిమయమై పోయే లేరెవరు నీకెవరు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనకు వచ్చింది. పా పాని సని సా సా. ఇప్పుడు మనసున పెంచిన మమతలు పోయే ఈ చరణం మొత్తం ఫస్ట్ చరణాన్ని నేను స్వరం వాయిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ససరి గరి రిగరి ససాపా ససరి మమా మమా గగస గగస గా గగస గా ససరి గరి రిగరి ససాపా ససరి మమా మమా గగస గగస గా సస గాని నీరి దా ద ద ద ద ని దా పాప పాని సని సా సా. మళ్ళీ ఇక్కడ పల్లవి మొత్తం ప్లే చేసుకోవాలన్నమాట. చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలు ఏదరికో ఏ దశకో పాద పాప పాద పమా పాద పమా పాద పాప పాద పమా గమ గ గమ గమ గస పాని సని సా సా. లాస్ట్ చరణం, రెండవ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నప్పుడు మనం జాలరి వలలో చేపవు నీవే గాను గమరలో చెరుకువు నీవే జాలరి వలలో చేపవు నీవే గాను గమరలో చెరుకువు నీవే జాలేని లోకంలోనా దారేలే నీ మనిషివి నీవే లేరెవరు నీకెవరు లేరెవరు నీకెవరు. చిన్న చిన్న బీట్స్ చూద్దాం. జాలరి సారిగా జాలరి 3 సాహిత్యాక్షరములు, సారిగా 3 స్వరాక్షరములు. క్లియర్గా సరిపోయింది. పాట పాడుకునే విధానం ఇది. సారిగా జాలరి వలలో గగగారి అంటే బాగోదు. వల గగ వలలో గారి, ఈ గారిని మనం రీ అని పాడుకోవాలి. సారి గగరి జాలరి వలలో చేపవు రిగా, ఈ రిగాను మనం గా అని పాడుకోవాలి. గారిస చేపవు నీవే
సా సప, ఈ సా సపని మనం సాపా అని పాడుకోవాలి. గారి ససాపా చేపవు నీవే, ఈ లైన్ మొత్తం చూద్దాం. సారి గగరి గారి ససాపా జాలరి వలలో చేపవు నీవే, నీవే. సారి గగరి గారి ససాపా గాను గమరలో సారి మమ, సరిపోయింది. గానుగా 3, వలలో 3, సారిమ మమ చక్క సరిపోయినాయి. సారి మమ గాను గమరలో చెరుకువు గగరిస చెరుకువు, సరిపోయింది. నీ నీ రీరిగా, ఈ రీరిగాను మనం గా అని పాడుకోవాలి. గా గా నీవే గగరిస గా గా చెరుకువు నీవే, గాను గమరలో చెరుకువు నీవే, సారి మమ గగరి సగా గా జాలేని జాలే జా సా జాలే రిగా, ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. సాగా జాలే లే సరి, ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. సాగారి జాలేలే నీ రి ససాని, ఈ రి ససాని మనం నీ అని పాడుకోవాలి. సాగారి నీ జాలేలే నీ లోకం నీ సరి, సరిపోయింది. లోకం నీ సరి లోకం లోనా సాసనిదా లో సా, సరిపోయింది. నా సనిదా, ఈ సనిదాన్ని మనం దా అని పాడుకోవాలి. నీరి నీ లోకం నీరి సాదా లోకంలోనా సాగరి నీరి సాదా దరేలే దరేలే దా 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 దరేలే నీ నిదని, ఈ లాస్ట్ నీ కాకల నిషేధం. నీదా నీటు, ఇది నీటు, ఇది దావన్. నీదా, ఈ నీదాన్ని మనం దా 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 దారేలే నీ నిదాని, ఈ నిదాని మనం నీ అని పాడుకోవాలి. దా 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 నీ దారేలే నీ మనిషివి నీవే. ఇక్కడ నీటు కైసిక నిషాదం, నీత్రి కాకల నిషాదం 2 వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. మనిషివి నిద మని నీటు నీత్రి, శివి నీటు దావన్, నిద మనిషివి నీవే పాప నిద పాప మనిషివి నీవే, దాని నిద పాప దారేలే లేని నిద దారేలేని మనిషివి నీవే, దాని నిద పాప లేరెవరు. ఇది మనకు చాలాసార్లు వచ్చింది. పానిస సరి రి మరి 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 సని
ద లేరెవా పానిసా సరిపోయింది. రూ సరిరీ రిమరి మరి 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 సని, ఈ సరిరీ రిమరి మరి సరిని మనం నీ అని పాడుకోవాలి. నీ పానిసని సా సా పానిసని సా సా. జాలరి వలలో మొత్తం నేను ఈ రెండో చరణానికి స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సారి గరి గారి ససాపా సారి మమ మమ గగరి సగాగా సారి గరి గారి ససాపా సారి మమ మమ గగరి సగాగా సాగారి సాగరి నీరి సాదా దాదా దాదా దాని నిద పాప పానిసని సా సా. మళ్ళా పల్లవి ప్లే చేసుకోవాలి ఇక్కడ. చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలు ఏదరికో ఏ దిశకో పాద పపా పాప పాద పమా గమ గ పా గమ గమ గ సా పానిసని సా సా పానిసని సా సా. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి 1కి 4 సార్లు వింటే మీకు నాలాగా స్వరం పాడుకునే జ్ఞానం ఖచ్చితంగా వస్తుంది. స్వర సాహిత్యములు అనే పదానికి సార్థక నామధేయం అవుతుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.